క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, ఈ యొక్క పునరుద్ధానపు దినములో మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘాన్ని, ఈ యామోదగిరి పట్టణ ప్రాంత ప్రజలను దీవించి తన కృపలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ ఎఫిఫెనులోని 4వ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అంశాన్ని మరి మనము చదువుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి యతిథ్య వచ్చి అంశాన్ని సంఘానికి తెలియజేస్తాడు. ఈరోజు అంశము ఆయన మనకు తోడయుండును. మంచిది. ఈరోజు అంశాన్ని సంఘానికి ప్రకటించినటువంటి యతిథ్యాను ప్రభు దీవించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, మరి ఈరోజు అంశము ఆయన మనకి తోడై ఉన్నాడు. ఇది చాలా మన జీవితాలకు చాలా విలువైనటువంటి మాట. ఆయన మనకు తోడై ఉన్నాడు అనే మాట ప్రభు యొక్క పుట్టుక దినాలలో, క్రిస్మస్ ఆరాధనలలో మనము యెషయా ప్రవచనములో నుండి ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. ఇమ్మానుయేలు అనగా ఆయన మనకి తోడు అని అర్థమని ఆ ప్రవచన గ్రంథంలో యెషయా ద్వారా పలికిన మాటలు మనం వింటూ ఉంటున్నాం. కనుక మన జీవితాలలో తోడు అనేది చాలా అవసరము. మనుషుల యొక్క తోడు, భార్యాభర్తల యొక్క తోడు, బిడ్డల యొక్క తోడు, ఇవన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి అవి తోడుగా ఉంటారు. లేకపోతే వాళ్ళు ఏమైపోతూ ఉంటారంటే ఆ దూరం అయిపోతూ ఉంటారు. ప్రమాణాలు చేసిన తోడులు దూరం అయిపోతూ ఉంటున్నారు. మేము ప్రాణ స్నేహితులము అన్న వాళ్ళు వారు అన్నటువంటి కొద్ది దినాలకే వారు విరోధులుగా మారిపోతూ ఉంటున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైన విషయాలు మనము చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇమ్మానుయేలుగా ఈ లోకంలో సర్వమానవాళికి కూడా వారి మరణ పర్యంతం వరకు ప్రతి మానవుడికి ఆయన తోడుగా ఉండటానికి, సహాయకుడుగా ఉండటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని యొక్క తోడు మన జీవితాలలో లేకపోతే ధనం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, అందం ఉండవచ్చు, మరి ఎన్నో ఉండవచ్చు. కానీ దేవుని యొక్క తోడు లేని జీవితము అది అశాంతిని మిగులుస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు మన అంశం ఏంటంటే ఆయన మనకి తోడై ఉండెను. ఈ మాట ప్రియ దేవుని బిడలారా, దేవుడు ఇర్మియాను పిలుచుకున్నాడు. పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తలను దేవుడు పిలుచుకున్నాడు. దేవుని పిలుపు లేకుండా ఎవరు కూడా దేవుని పరిచర్య చేయలేరు. దేవుని పిలుపు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. దేవుని పిలుపు లేకుండా ఈ యామోదగిరి పట్టణంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. కానీ ఈ కొద్ది మందిమే మనం ఈ స్థలంలో ఉన్నాము అంటే కారణం ఏంటి తెలుసా? అది దేవుని యొక్క పిలుపు. కనుక దేవుడు ఇర్మియాను ఏం చేశాడు? ఆయన పిలుచుకున్నాడు. బైబిల్లో మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనము చదువుకున్నప్పుడు అక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు.
ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నీకు రూపము లేనప్పుడే నేను నిన్ను గుర్తించాను, నీవు గర్భము నుండి బయలు అంటే డెలివరీ కాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నియమించి తిని అన్నాడు. దేవుని యొక్క పిలుపు చాలా ఉన్నతమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియాను దేవుడు ఎప్పుడు చూశాడో, ఎప్పుడు పిలిచాడో ఆయన పుట్టుపూర్వోత్తరాలను గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దేవుడు ఇర్మియాని దర్శించి, గర్భంలో నేను నిన్ను రూపించక ముందే, నీకు ఒక రూపం అనేది ఏర్పడక ముందే అంటున్నాడు. గర్భంలో మరి సహజంగా స్త్రీలు గర్భము ధరించినప్పుడు ఏమంటారు అంటే నెల తప్పాము అంటారు, లేకపోతే నీళ్లు పోసుకున్నాము అంటారు. ఇట్లా రకరకాల మాటలతో వారి యొక్క దేవుడిచ్చిన గర్భఫలాన్ని సమాజానికి తెలియజేస్తూ ఉంటారు. దేవుడు ఇర్మియాను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఇర్మియా తల్లిదండ్రులకి వివాహము కాకముందే, వారి తల్లి యొక్క గర్భములో ఒక రూపము అనేది ఏర్పడకముందే దేవుడు ఇర్మియాను ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియాను ఏర్పాటు చేసుకుని అంటున్నాడు, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అంటున్నాడు. ఒక రూపము లేనప్పుడు నిన్ను పిలిచాను అంటున్నాడు. గర్భములో నుండి ఆయన తల్లి ప్రసవము కాకముందే నేను నిన్ను ప్రతిష్ఠించాను అంటున్నాడు. రూపము లేనప్పుడేమో పిలిచాను అంటున్నాడు. రూపము ఏర్పాటు చేయబడిన తర్వాత నేను నిన్ను ప్రతిష్ఠించాను అంటున్నాడు. ఆ ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అంటున్నాడు. ఒకటి పిలిచాను, రెండవది ప్రతిష్ఠించాను, మూడవది ఏం చేశా అంటున్నాడమ్మా, పిలిచాను అంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని తన బిడ్డగా ఆయన మార్పు చెందటానికి ఈ 3 లక్షణాలు, ఈ 3 విషయాలు మన జీవితాలలో దేవుడు ఆలోచన ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినప్పుడు యెషయాను కూడా దేవుడు అదే రీతిగా పిలిచాడు. పిలిచినప్పుడు యెషయా కూడా ఏమన్నాడంటే, అయ్యా నా బ్రతుకు బాగలేదు, నా పెదాల నుండి వచ్చే మాటలు అపవిత్రమైనవి, మంచి మాటలు అనేది నా బ్రతుకులో ఎప్పుడూ రాదు, నేను నీకు అపకీర్తిని తీసుకొస్తాను, నన్ను క్షమించయ్యా, నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడను, నేను నీ పిలుపుకి లోబడి రాలేను అని చెప్పి ఆయనలో ఉన్న బలహీనతను ఆయన ఏం చేశాడమ్మా, ప్రభువుకి తెలియజేశాడు. అప్పుడు దేవుడు కాలుచున్నటువంటి ఒక అగ్నితో ఆ యెషయా యొక్క అపవిత్రమైన పెదాలను ఏం చేశాడు, ఆయన కాల్చాడు. ఎందుకో తెలుసా, దేవుడు యొక్క పనికి యెషయా అవసరము. యెషయా అవసరము. దేవుని యొక్క పనికి ఎవరు అవసరమో వారి అవసరత ఏంటో, వారు ఏ స్థితిలో ఉన్నను సరే దేవుడు వారిని ఏం చేస్తాడు, ప్రతిష్ఠిస్తాడు, పిలుచుకుంటాడు, నియమిస్తాడు. నా అపవిత్రమైన జీవితం అయ్యా నాది అన్నప్పుడు ఆ అపవిత్రతను పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో ఏం చేశాడమ్మా, మనం కూడా కొన్నిసార్లు పిల్లలు చెడు మాటలు మాట్లాడితే తల్లులు చాలామంది అంటూ ఉంటారు, అటువంటి మాటలు కనుక నీవు మాట్లాడితే నీ యొక్క పెదాలను కోస్తా అంటారు, కాలుస్తా అంటారు. అపవిత్రమైన మాటలు పెదాల ద్వారా బయటకు డెలివరీ అవుతూ ఉంటాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా కూడా అదే అంటాడు. మన జీవితాల్లో కూడా మనం ఒక మాట మాట్లాడేటప్పుడు
పెదాలు లేకుండా ఏ మాట బయటకు రాదు. పెదాలు ఉండి నాలుక లేకుండా ఏ మాట కూడా బయటకు రాదు. అందుకని నేను నీ మాటలు ప్రకటించడానికి నేను ఏమై ఉన్నాను, పనికిరానయ్యా అన్నాడు. నన్ను కూడా ప్రభు 86వ సంవత్సరంలో నన్ను పిలుచుకున్నప్పుడు చాలామంది నన్ను గురించి ఈడెట్ట పాస్ గారు అవుతాడు, ఈడెట్ట అనుకున్నారు నన్ను. ఎందుకంటే నేను మోషే వలె చాలా నత్తివాడను. నా మాటలు చాలా ఒక మాట మాట్లాడితే పెదాల నుంచి బయటకు వస్తే అది బూతి మాటగా బయటకు డెలివర్ అవుతూ ఉంటుంది. నా ఆలోచన మంచి మాటే, కానీ నా పెదాల నుండి బయటకు వచ్చేలేకే ఆ మాట ఒక బూతి మాటగా ఉండేది స్కూల్లో కూడా. అటువంటి నన్ను ప్రభు ఆయన పిలుచుకున్నప్పుడు 86వ సంవత్సరంలో చాలామంది అనుకున్నారు. నా పెళ్ళైన తర్వాత కూడా కొన్నిసార్లు నేను మాట్లాడుతుంటే మా పాస్టర్ గారు నవ్వేది, ఎందుకంటే నేను నత్తివాణ్ణి కాబట్టి. నేను కూడా అనుకున్నాను, ఈ నత్తి మాటలతో ప్రభు తన సువార్తను ఏం ప్రకటిస్తాడు, నా మాటలు సరిగా ఉండవు కదా, ఎందుకు నేను అవసరమా అని చెప్పి పాల్గారితో కూడా నేను మాట్లాడినప్పుడు, అయ్యా మోషేను గురించి చెప్పాడు. మోషే ఎటువంటి వాడు, 60 లక్షల మంది 30 లక్షల మందిని అరణ్యంలో ఆ పరమకానానికి నడిపించే ఒక నాయకుడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదయ్యా, నువ్వు భయపడబాకు, ఆయన నీకు తోడై ఉంటాడు. నీ పెదవులను ఆయన ముట్టుతాడు, నీ పెదాలను ఆయన కాలుస్తూ ఉంటాడు. అపవిత్రమైన మాటలు వచ్చి నీ పెదాల నుంచి పవిత్రమైన మాటలు వచ్చే పెదాలుగా దేవుడు నిన్నేం చేస్తాడు, ఆయన వాడుకుంటాడు అని చెప్పేసి మాట్లాడిన తరువాత, ఆయన ప్రార్థించిన తర్వాత, పరిచర్యలోకి వచ్చిన తర్వాత నా యొక్క ఆ నత్తి స్వభావాన్ని దేవుడు తొలగించాడు. ఎందుకు అంటే ఆయనకు నేను కావాలి, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా వలె నా తల్లిదండ్రులకి వివాహము కానప్పుడే ఆయన నన్ను పిలుచుకున్నాడు. నా తల్లిదండ్రులకు వివాహమైన తర్వాత నా తల్లి గర్భములు నేను ఒక పిండంగా రూపించినప్పుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ తర్వాత నన్ను నియమించుకున్నాడు 86వ సంవత్సరంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి కార్యక్రమాలు దేవుని పిలుపులో ఉంటుందన్నమాట. చెప్పలేము. ఈ స్థలంలో చిన్న బిడ్డలు ఉన్నారు, మరి దేవుని కృపలో జీవించే చిన్న బిడ్డలు స్త్రీలు పురుషులు ఉన్నారు. వీరిలో దేవుని కార్యం ఏమైనదో మనం చెప్పలేము. దేవుని పిలుపు కలిగిన తర్వాత ఆ పిలుపు నుండి తప్పించుకొని వెళ్ళటానికి ఎలాంటి అవకాశం లేదు. దేవుని పిలుపు నుండి తప్పించుకొని వెళ్ళటానికి యోనా సిద్ధపడ్డాడు, కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. ఏదో ఒక విధానంలో యోనాని మరలా దేవుని పిలుపు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళేటట్లు దేవుడు చేశాడు. నీ తల్లి మాట నీవు తప్పించుకొని తిరగవచ్చు, నీ తండ్రి మాట నీవు తప్పించుకొని తిరగవచ్చు, సంఘ సేవకుడు మాటలు తప్పించుకొని తిరగవచ్చు, సంఘ పెద్దలు చెప్పే మాటలు నీవు తృణీకరించి తిరగవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో నీ జీవితము ఉన్నప్పుడు ఆ ప్రణాళిక నుండి నీవు తప్పించుకొని తిరిగేటువంటి యొక్క అవకాశము ఎక్కడ దాగి ఉన్నను సరే ఆ యొక్క స్థలములో నుండి నిన్ను యోనా వలె బయటకు నడిపించి నిన్ను తన పరిచర్యకు వాడుకోవటానికి నా యేసయ్య, మన యేసయ్య సమర్థుడై ఉన్నాడు. అందుకని మనం ఎప్పుడూ కూడా దేవుడు మనకి బిడ్డలను ఇచ్చిన తర్వాత, వాడుకో ప్రభువా, నన్ను వాడుకో, నేను నీ పరిచర్యకు పనికి రాకపోతే నా బిడ్డలను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో, నా బిడ్డలను వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో అని చెప్పేసి దేవుని పరిచర్యకు మనలను, మన కుటుంబాన్ని ఏం చేయాలి, ఆయనకు అప్పగించే అటువంటి యొక్క ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. మమ్మల్ని వాడుకో ప్రభువా. ఇర్మియాను గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అయ్యా నేను దేనికి పనికిరాను కదా అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు? ఇర్మియా ఏమన్నాడు? యెషయా ఏమో నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని అన్నాడు. మోషే ఏమో ఏమన్నాడమ్మా? నేను నత్తివాడను అన్నాడు. ఇర్మియా ఏమంటున్నాడు? నేను బాలుడను అంటున్నాడు. ఈ మాటలు
ఆ యెషయా అపవిత్రములో ఉండ పవిత్రంగా మార్చాడు. మోషే నత్తివాడుగా ఉండ మరి ఆ ఐగుప్తుకి రాజు అయినటువంటి రాజుతో మాట్లాడే జ్ఞానాన్ని ఇచ్చాడు, మాటలు వాక్శక్తిని ఇచ్చాడు. ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడను అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అదే మాట అంటున్నాడు. నేను ఏమంటున్నాడు అమ్మాయినా, బాలుడనే, మాటలాడుటకు నాకు వాక్శక్తి చాలదని నేను అనగా, వాక్శక్తి నాకు మాట్లాడేటువంటి యొక్క మాటలు వాక్శక్తి నాకు చాలదు అని ఇర్మియా అన్నప్పుడు, అప్పుడు దేవుడు ఇర్మియాకు ఒక భరోసా ఇచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకొని ప్రార్థించేటప్పుడు, నన్ను వాడుకో ప్రభువా, నీ చిత్తమైతే నా బిడ్డలను వాడుకో నాయనా, నా కుటుంబాన్ని వాడుకో అంటే ఏదో నిలబడి వాక్యం చెప్పడం కాదు. నీ కుటుంబాన్ని దేవుని యొక్క మందిరంలో ఒక పరిచర్య చేసే కుటుంబంగా నిన్ను వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భర్తను దేవుని సన్నిధిలో ఏదో ఒక సమస్యలు పనులు ఉంటే ఆ పనులు చేసే వ్యక్తిగా వాడుకుంటాడు. నీ బిడ్డల ఎదుగుదలలో దేవుని కృప తోడై ఉండి రాబో సమాజానికి నీ బిడ్డలను ప్రియ దేవుని బిడ్డలారా ఒక పరిచారకులుగా వాడుకుంటాడు, సేవకులుగా వాడుకుంటాడు. ఇవన్నీ కూడా జరగాలి అంటే మోషే జీవితంలో నత్తివాడిని జ్ఞానులతో మాట్లాడేటువంటి వాక్శక్తిని ఇచ్చాడు అంటే, యెషయా జీవితంలో అపవిత్రమైన వ్యక్తిని పవిత్రమైన వ్యక్తిగా మార్చాడు అంటే, ఇర్మియా జీవితంలో నేను బాలుడను, నాకు వాక్శక్తి లేదు అన్నప్పుడు గొప్ప వాక్శక్తినిచ్చి ఆయన నిలబెట్టాడు అంటే, దీనంతటికీ కారణము ఒక్కటే, 8వ వచనము. దానంతటికి ఏంటో తెలుసమ్మా, 8వ వచనమే కారణము. ఆ 8వ వచనము మనకి, మన బిడ్డలకు, మన కుటుంబానికి అవసరము. ఈరోజు అంశంలో ఉన్న ఆ వాక్యము 8వ వచనము. 8వ వచనము మనందరికీ అవసరం, మన సంఘానికి. నీవు ఎక్కడికి వెళుచున్నా ఈ 8వ వచనాన్ని నీవు నీవు ప్రయాణం చేయి. నీవు ఏ పనికి వెళుచున్నా, ఏ ప్రయాణమై వెళుచున్నా, నీ బిడ్డలు ఏ కాలేజీలకి స్కూల్కి వెళుచున్నా, నీ బిడ్డలు ఏ కష్టతరమైన పనులకి డ్యూటీలకి వెళుచున్నా, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం అనేది మన కుటుంబానికి ఆదరణనిచ్చే వచనము. ఆ వచనాన్ని మనం కలిగి మనం ప్రియ దేవుని బిడ్డలారా ప్రయాణించినప్పుడు ఆ వచనములో ఉన్న దేవుడు మనకి ఏమై ఉంటాడు, తోడై ఉంటాడు. చదవండి మా మాట. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు. ఏమంటున్నాడమ్మా, నిన్ను విడుదల చేయటానికి. ఓ మోషే, ఆ నత్తి నుండి నిన్ను విడుదల చేయటానికి. ఓ యెషయా, అపవిత్రమైన బ్రతుకు నుండి నిన్ను విడిపించటానికి. ఓ ఇర్మియా, అజ్ఞానకరమైన వాక్శక్తి నుండి నిన్ను విడిపించటానికి. ఏమంటున్నాడు, ఆయన నీకు ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. ఇది చాలా అవసరము ప్రియ దేవుని బిడ్డలారా. మనము ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా దేవుని తోడు మనకు అవసరం, దేవుని యొక్క సహాయం మనకు అవసరం. అందుకనే ప్రభు ఈ లోకంలో పుట్టకముందే యెషయా ద్వారా అంటున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అంతే కదమ్మా. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. అంటే ఇమ్మానుయేలు అనగా ఆయన మనకి ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. మోషే దగ్గరకు వచ్చేలేకి అక్కడ మండుచున్న పొద కనపడుతుంది. ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. యెషయా దగ్గరకు వచ్చేసేలేకి ప్రియ దేవుని బిడ్డలారా, కాలుచున్న కొరివి ఉన్నది,
ఆ కొరివి ద్వారా యెషయా అపవిత్రతను ఏం చేశాడు? తీసివేశాడు. ఈ ఇర్మియా దగ్గరకు వచ్చేలేకే ఆయన ప్రవచనము ద్వారా దేవుడు ఆయనను ప్రవక్తగా నిలబెట్టుకోవటానికి ఇర్మియాతో మాట్లాడాడు. నీ ద్వారా కూడా సమూయేలు దగ్గరకు వచ్చేలేకే ఎలాంటి ఒక రూపం లేకుండా స్వరము ద్వారా మాట్లాడాడు. సమూయేలుకి ఎవరైనా కనబడుతున్నారమ్మా ప్రభువు మాట్లాడినప్పుడు? అక్కడ ఎవరూ లేరు, ఒక స్వరమే వినపడుతూ ఉన్నది. ఎటు చూసినా ఎవరు కనపడలేదు, పడుకున్న ఏలీ కనపడుతున్నాడు. స్వరము ద్వారా దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. అనేక సందర్భాలలో దేవుని సేవకుల ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్వార్థ సభల ద్వారా దేవుడు తన సంఘం బిడ్డలతో మాట్లాడతాడు. నీ వాక్యాన్ని చదివేటప్పుడు వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. టీవీలో వాక్యం వినేటప్పుడు ఆ టీవీలో వినేటువంటి వాక్యం ద్వారా దేవుడు సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడినా స్వప్నాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ రీతిగా మాట్లాడినా ఆయన మనకి తోడుగా ఉండటానికి మాట్లాడుతూ ఉంటాడే కానీ ఆయన మనల్ని ఏదో ఇబ్బందులు పాలు చేయటానికి కాదు. ఇబ్బందులలో నుండి మనకి తోడుగా ఉండి ఆ ఇబ్బందుల నుండి విడిపించడానికి దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు తోడుగా ఉండటానికి ఆయన మనతో మాట్లాడతాడు. మనకు సహాయం చేయటానికి ఆయన మనతో మాట్లాడతాడు. అందుకని వాడుకో ప్రభువా. ఆ పాట నాకు రాదు కానీ ఏదో ఒక టీవీలో క్యాసెట్లో పాడతారు, వాడుకో నాయనా నీ యొక్క పరిచర్యలో నన్ను ఒక పాత్రగా నన్ను వాడుకో. ఇది మన ప్రార్థనలో ఉండాలి. నీ కుటుంబ ఎడల దేవుని ప్రణాళిక ఉంటే దేవుడు నీ బిడ్డలను వాడుకుంటాడు. నీ బిడ్డలను రాబో కాలంలో ఒక గొప్ప అభిషేకము కలిగిన సేవకులుగా వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్యోగాల కంటే ధనధాన్యముల కంటే కూడా దేవుని పరిచర్య ఎంత ఉన్నతమైనదో, ఆ ఉన్నతమైనటువంటి పరిచర్యలో నీ బిడ్డలను వాడుకోవాలి అంటే ముందు మనము ప్రభువు దగ్గరకు వచ్చి నన్ను వాడుకోనాయన నీ పరిచర్యలో, నా భర్తను వాడుకోనాయన నీ పరిచర్యలో. ఆదివారం నా భర్త నీ మందిరానికి రాకుండా బార్లు బీర్లు షాప్ అమ్మటి వెళుతూ ఉన్నాడు. నీ మందిరానికి రాకుండా నా భర్త ఎన్ని చెప్పినా పనులకి వెళుతూ ఉన్నాడయ్యా, ఆ డబ్బు నా ఇంట్లోకి రావట్లేదు. నా భర్తను కూడా పిలుచుకొని నీ వాడుకో, నా బిడ్డలను వాడుకో నాయన. అనేకమైన ఆటంకాలతో నా బిడ్డలు నీ ఆలయానికి రావటం లేదు కనుక అపవిత్రమైన యెషయా లాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నారు. నా బిడ్డలను వాడుకో నాయన. మన కుటుంబము దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క పిలుపులో ఉన్నప్పుడు ఆ కుటుంబము దేవుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు. దేవుడు ఏ కుటుంబానికి ఏ బిడ్డలకు తోడుగా ఉంటాడో ఆ కుటుంబము సమాజంలో వర్ధిల్లుతుంది. దేవుని యొక్క రాజ్యానికి అనేక మంది బిడ్డలను ఏం చేస్తుందమ్మా? సిద్ధపాటు చేస్తూ ఉంటుంది. నాకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం నేను చూశాను. భర్త, బిడ్డలు, భార్య అందరూ కూడా ఉదయాన్నే దేవుని ఆలయంలోకి వెళ్తారు. వాళ్ళు ఉదయం లేచిన వెంటనే వాళ్ళు బ్రష్ చేసుకుంటారు, వారు సిద్ధపడతారు. మరి ఒక చేత్తో బైబిలు, ఒక చేత్తో చీపిరి. అదే రీతిగా ఆ పురుషుడేమో, భర్త ఏమో ఒక చేత్తో బైబిలు, ఒక చేత్తో నీళ్ళ కోసమై బొంగ బకెట్ తీసుకుంటారు. అదే రీతిగా వారి బిడ్డలేమో, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చేత్తో ఈ పాత వస్త్రాలను తీసుకుంటారు. ఆ కుటుంబం అంతా కూడా ఉదయాన్నే లేచి సిద్ధపడి 6ంటికి మందిరంలోకి వెళ్ళి ఆ స్త్రీ ఏమో చర్చి అంతా శుభ్రం చేస్తూ ఉంటుంది. ఆ భర్త ఏమో దూరంలో ఉంటారు, నీళ్లు జోడేసుకొని బకెట బొంగతో నీళ్లు తెచ్చి పోస్తూ ఉంటే ఆమె కడుగుతూ ఉంటుంది. మందిరాన్ని, కుర్చీలను, ప్రతి వస్తువును కూడా కడుగుతూ ఉంటుంది.
ఆ బిడ్డేమో ఆ వస్త్రాలు తెచ్చిన వస్త్రాలతో ఆ తడిగా ఉన్న మందిరాన్ని ప్రతి తడిని ఏం చేస్తూ ఉంటాడు? తుడుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం ఎంత దేవునిలో వాడబడుతూ ఉందో తెలుసా? ఒక దినం వచ్చేసలేకే ఆ పరిసరీలో వాడబడుచున్న తన భర్తను సేవకుడిగా పిలుచుకున్నాడు. గొప్ప సేవకుడు అయ్యాడు. ఆ మందిరాన్ని తుడిచినటువంటి వస్త్రాలతో తుడిచినటువంటి తన బిడ్డ చదువుల్లో గొప్ప జ్ఞానవంతుడుగా అయ్యాడు. కలెక్టర్గా, ఒక జిల్లాకి కలెక్టర్గా అయ్యాడు. ఆ తల్లేమో ఆ సంఘంలో ప్రతి వాని చేత ఏమవుతుందో తెలుసమ్మా? కొనియాడబడుచు ఉన్నది. దేవుని పిలుపుకి లోబడిన కుటుంబము ఎంతగా వర్ధిల్లుచూ ఉంటుందో. చాలామంది అపహాస్యం చేశారు. అందరు చూడటానిక ఇక్కడ నుంచి చీపురు, ఒక వింతైన కుటుంబం అని రకరకాలుగా మాట్లాడారు. మాట్లాడిన ప్రతి స్వరము కూడా ఒకానొక దినం వచ్చేసలేకే ఆ కుటుంబాన్ని కొనియాడుతూ ఉంటుంది. ఆ నీళ్ళ బొంగలు తీసుకొని వచ్చిన వ్యక్తితో అయ్యా వందనాలయ్య అంటుంది. ఆయన సేవకుడు అయిపోయాడు. ఆ గుడ్డలు తీసుకొని వచ్చి ఆ మందిరాన్ని చేతితో తుడిసిన వ్యక్తి అనేకమైన సమస్యలు అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఆయన దగ్గర అపాయింట్మెంట్ కోసం ఆయన నిలబడి ఉన్నారు. ఆఫీస్ దగ్గర పర్మిషన్ ఇచ్చిన తర్వాత నమస్తే సార్ అంటున్నారు. అటువంటి ధన్యకరమైన స్థితిలో తన భర్త తన బిడ్డలను నడిపించిన ఆ తల్లిని ఏమన్నా, ఆ స్త్రీని ఏమంటున్నారు తెలుసా? కొనియాడుతూ ఉన్నారు. నీ గర్భము ధన్యకరమైందమ్మా, నీ భర్త ఉత్తముడు. కారణం ఏంటి తెలుసా? కుటుంబం అంతా కూడా దేవుని పరిసరీకి మొదట్లో వాడబడి ఉన్నది. మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా వాడబడాలి. నేను సంతోషిస్తూ ఉంటున్నాను. ప్రతి ఉదయము కూడా, ప్రతి ఆదివారము కూడా ఈ మందిరాన్ని మరి శుభ్రం చేసే బిడ్డలు కొంతమంది ఉన్నారు. పరిచర్యకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని పరిచర్య చేసి ప్రియ దేవుని బిడ్డలారా నీవు ధన్యురాలు అని పొగడబడిన స్త్రీలను నేను చూశాను. పరిచర్య చేసిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇవాళ మరి ముఖ్యంగా నేను సంతోషించాను. పాస్టర్ గారు ఇంటి దగ్గర ఇల్లంతటిని కూడా బయట వెనక మొత్తం కూడా శుభ్రం చేసి ఎంతో నీళ్లతో శుభ్రం చేశారు. ఈరోజు నేను వచ్చి చూడంగలే అట్టి బిడ్డలను నిజంగా నేను చాలా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. పరిచర్య అనేది ప్రియ దేవుని బిడ్డలారా అది ఎంతో ఉన్నతమైనది. దేవుడు ఇర్మియాని పిలుచుకున్నాడు. నాకు ఆ జ్ఞానము శక్తి లేదన్నాడు. ఆ శక్తిని నేను ఇస్తాను అన్నాడు. దేవుడు ఇర్మియాని ఏం చేశాడు? ఆయన వాడుకున్నాడు. ఎహెజ్కేలుతో కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఏమంటున్నాడమ్మా? వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నేను వారికి తెలియచేసేదను అంటున్నాడు. వారు తిరుగుబాటు చేయవారు కాబట్టి తిరుగుబాటు చేసిన నేను వారికి సెలవిచ్చేదను అంటే నేను వారికి తోడై ఉంటాను అంటున్నాడు. నేను వారికి సహాయం చేస్తాను అంటున్నాడు. మనలో ఏ తిరుగుబాటు స్వభావం ఉండా? యోనాలో తిరుగుబాటు ఉన్నది. దేవుడు యోనాకి సహాయం చేశాడు. అవునా కదమ్మా? పేతురులో తిరుగుబాటు ఉన్నది. ఆయన అంటే ఎవడో నాకు తెలియదని పేతురుకి సహాయం చేశాడు. మార్కులో తిరుగుబాటు ఉన్నది. వదిలిపెట్టి పరిగెడుతూ ఉన్నాడు దిగంబరిగా. మార్కుకి దేవుడు సహాయం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే తిరుగుబాటు ఆలోచనలు సంఘంలో బిడ్డలలో ఉంటే చాలామందికి ఉంటుంది. ఎంతో పరిచర్య చేసే సంఘ పెద్దల మీద తిరుగుబాటు ఉంటుంది. సేవకుల మీద తిరుగుబాటు ఉంటుంది. పరిచర్య చేసే పరిచారకుల మీద తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు అనేది అది మన జీవితాలకు క్షేమము కాదు. అయినా అంటున్నాడు కదా ప్రభు, వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను
నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి హిజ్కియా అంటున్నాడు. హెజ్కేలు వాళ్ళు తిరుగుబాటు చేసినా తిరుగుబాటు చేయకపోయినా నేను చెప్పిన మాటను వారికి నీవు ప్రకటించుము. దేవుని మాట ప్రకటన మన హృదయాలను తాకినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ చూడండి క్రైస్తవ్యాన్ని ఘోరమైన తిరుగుబాటు మాటలతో, ఎంత ఘోరమైన మాటలు ఈనాడు సమాజంలో మనుషులు మాట్లాడుతున్నాడు. వాడెవడో ఒకడు ఉన్నాడు, బట్టలు ఇప్పేసి తిరుగుతూ ఉంటున్నాడు. వాడు ఎంత ఘోరమైన మాటలతో వాళ్ళు ఆ ముస్లిం సహోదరులని క్రైస్తవ్యాన్ని మాట్లాడుతూ ఉంటున్నాడు. అటు ఇటు కానోడు అన్నమాట. ఇంకను చాలామంది డిబేట్లోకి వస్తున్నారు. ఎంత మూర్ఖముగా, ఎంత మరి క్రైస్తవ్యాన్ని ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేంటంటే తిరుగుబాటు చేసినను నేను వారికి తోడుగా ఉంటున్నాను. ఆ డిబేట్ని టీవీలో ఉన్నప్పుడు నేను వాళ్ళకు ఒక సలహా ఇచ్చాను. అయ్యా సహోదరుడా, ఒక వ్యక్తి ఉన్నాడు, రామ్దాస్ మనోహర్ ఎవరు ఉన్నాడు ఒక అతనితో నేను ఒక మెసేజ్ ఇచ్చాను. నీవు ఎంత తిరుగుబాటు చేసినా, నీ క్రైస్తవ్యాన్ని ఎంత తక్కువగా నీ ఇష్టానుసారంగా మాట్లాడినా, క్రైస్తవ సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. నీకు కూడా రక్షణ, నీ కొరకు, నీ పాపముల కొరకై యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. నీ పాప క్షమాపణ కొరకు క్రైస్తవ సంఘము ప్రార్థన చేస్తున్నారు. నీవు అతి త్వరలో నీవు ప్రభు దగ్గరకు వస్తావని నేను ఒక మెసేజ్ పంపించాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మరి ముఖ్యంగా భారతదేశంలో ఈనాడు చూడండి, క్రైస్తవము చూస్తే ప్రపంచంలో ప్రతి దేశము కూడా చదువుకున్న వారితో ఆ దేశాలు నిండుతూ ఉంటున్నాయి. చదువుకున్న వారితో, చదువు కలిగిన జ్ఞానులతో దేశాలు నింపబడి ఉంటున్నాయి. భారతదేశమేమో సాధువులతో నింపబడుతూ ఉంటుంది. వాళ్ళకు ఒక్కటే నియమము, భారతదేశంలో క్రైస్తవం ఉండకూడదు, భారతదేశంలో ఒకటే ఉండాలి. హిందుత్వం కూడా ఎదుటివారిని ప్రేమించమని చెప్పిందే కానీ చంపమని చెప్పలేదు. కనుక ఎంత తిరుగుబాటు ఈ యొక్క క్రైస్తవం మీద వచ్చినా మన పని ఒకటే, తిరుగుబాటు చేసిన బిడ్డల కొరకై ఎహిజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళకి ప్రకటించము, నేను వారికి తోడుగా ఉంటాను. మన ప్రార్థన ఒకటే, వారి కొరకై ప్రార్థించాలి. మనల్ని పిలుచుకున్నాడు దేవుడు, నన్ను పిలుచుకున్నాడు, మిమ్మల్ని పిలిచాడు. మన ఎయిమ్ ఒకటే, మన కుటుంబం కొరకే కాదు. ఈ సమాజంలో, భారతదేశంలో ఏ ప్రజలైతే వారికి దైవజ్ఞానం లేక తిరుగుబాటు కలిగి ఉన్నారో అట్టి సహోదరుల కొరకై మనం ఏం చేయాలో తెలుసమ్మా? ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు ఇర్మియాని పిలిచాడు, అందుకే దేవుడు యెషయాని పిలిచాడు, అందుకే దేవుడు ఎహిజ్కేలుని పిలిచాడు, అందుకే దేవుడు ఇర్మియాని పిలిచాడు, అందుకే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినప్పుడు ఈ కొరింథీ ఆ పత్రికలో మనం చూస్తే ఒక మాట చెబుతూ ఉంటాడు. కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీ 12:28 వచనములో ఏమంటాడు చూడండి. మరియు దేవుడు సంఘములో, చూడండి, సంఘములో దేవుడు మొదట కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచే కృపావరములు కలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను దేవుడు నియమించాడు. రకరకాలైనటువంటి పిలుపులు దేవుడు సంఘము ఎడల కలిగి ఉన్నాడు. మీరు గృహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 12వ అధ్యాయం 28వ వచనము మరలా ఒకసారి మీరు చదువుకోండి, అర్థం చేసుకుంటూ చదవండి. ఈ చదివిన మాటల కొందరిలో నీ పాత్ర, నిన్ను దేవుడు, నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో మనకు తెలుస్తూ ఉంటుంది.
రకరకాల పిలుపులతో దేవుడు సంఘములో తన బిడ్డలను పిలుచుకున్నాడు. అక్కడ చెబుతూ ఉన్నాడు, రకరకాల ఆలోచనలతో రకరకాల ఉద్దేశాలతో దేవుడు ఏం చేశాడో తెలుసమ్మా, ఆయన పిలుచుకున్నాడు. పిలవటమే కాదు, పిలుచుకున్న బిడ్డలకు ఆయన ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. పిలుచుకున్న బిడ్డలకు, పిలుపు కలిగిన బిడ్డలకు ఆయన తోడై ఉన్నాడు. నీవు దేవుని వాక్యం చదివే బిడ్డగా సంఘంలో పిలువబడితే ఆయన వాక్యం చదివేటప్పుడు నీకు తోడై ఉంటాడు. ప్రార్థించే బిడ్డగా దేవుడు నీవు పిలుచుకున్నప్పుడు నీవు మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నడిపింపు నీకు తోడుగా ఉంటాడు. నేను మా ఇంటికి దెబ్బల నుండి దాదాపు 150 కిలోమీటర్ల నుండి మా పాస్టమ్మ గారు చనిపోయినప్పుడు వాళ్ళు రాలేకపోయారు. ఎక్కువ నేను ఆ దెబ్బలకు సువార్తకు నేను వెళుతూ ఉంటాను, పిలుస్తూ ఉంటారు. మా పాస్టమ్మ గారు ప్రభు పిలిచినప్పుడు ఆ మాట విని వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళు నిన్నటి దినంలో వాళ్ళ కుటుంబం మమ్మల్ని పరామర్శించడానికి మా దగ్గరకు వచ్చింది. ఆ సహోదరి ఉన్నది జయం అని చెప్పి వాళ్ళు చేపల వేటకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఆమెకు చదువు లేదు. దాదాపు 200 పాటలు ఆమె పాడిద్ది. చదువు లేదు, ఆమెకు చదువు లేదు. మోకరించి ప్రార్థిస్తే 2 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేస్తూనే ఉంటుంది. నేను ఆశ్చర్యపోతాను ఆ సంఘాన్ని చూసి, ఆ జయమును చూసి ఆశ్చర్యపోతాను. చదువు లేదు. మన సంఘంలో ఎవరైనా ఒకరిని పాట పాడమ్మను, నాకు చదివాడు ఉంది పాష్ గారు. ఎవరినైనా ప్రార్థన చేయమని చెప్పండి, నాకు రాదులే పాష్ గారు. దేవుని పిలుపుకి మన జీవితాలు సమర్పించినప్పుడు చదువుతో పని లేదు. ప్రియ దేవుని బిడలారా, మొరటవాడిని కూడా దేవుడు మహిమ కలిగిన వ్యక్తులుగా నిలబెట్టాడు. నాతో బైబిల్ కాలేజీ చదివినటువంటి ఒక ఆయన జక్రయ్య అన్నని చెప్పి కనగాల్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. సైకిల్కి అరటికాయలు కట్టుకొని అమ్ముతూ ఉండేవాడు. చర్చికి వెళ్ళేవాడు గౌళ్ళ అతను. ఆయన ప్రభు ఒకప్పుడు పడుకుంటే నిద్రలో పిలుచుకున్నాడు, నా సేవ చెయ్యని. పక్కా మొరటవాడు, మాట్లాడే విధానం తెలియదు. దేవుని పిలుపు కలిగిన తర్వాత ప్రియ దేవుని బిడలారా, నెహెమ్యా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఈ రీతిగా దేవుడు రమ్మన్నాడంటే రాని ఆ పాష గారు పిలిచాడు, నడింపల్లి పాష గారు. ఆ పిలుపు కలిగి ఆమె బైబిల్ కాలేజీలో నా క్లాస్మేటే నాతో చదివాడు. చదువు రాదు, సంతకం రాదు, ఏమీ రాదు. ఇప్పుడన్నా డ్వాక్రా గ్రూపులో వాళ్ళకి సంతకాలు నేర్చుకున్నారు లేని వాళ్ళు. ఏమీ లేదు అతనికి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేస్తాడో తెలుసా? ఎంత ప్రార్థన ఉంటో ఆ ప్రార్థనలో ఒకటే, అయ్యా నీ మాటలు చదివే జ్ఞానం ఇయ్యి, నీ మాటలు చదివే జ్ఞానం ఇయ్యయ్యా. నీవు నాకు తోడుగా ఉంటే నీ మాటలు చదువుతా, నీవు నాకు తోడుగా ఉంటే నీ పరిచర్య చేస్తా, నీవు నాకు తోడుగా ఉంటే అనేక మందిని నీ పాదాల దగ్గరకు నడిపిస్తా. నన్ను ఎందుకు పిలుచుకున్నావు ప్రభువా? నన్ను నీకు అప్పగిస్తూ ఉన్నాను, నాకు నీవు తోడుగా ఉండని చెప్పి ఇదే ప్రార్థన మరి క్లాస్ అయిపోయిన తర్వాత చేసేవాడు. 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత మాకంటే గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని అభిషేకించాడు. బైబిల్ మొత్తము కూడా ఏకదాటిగా చదవగలిగిన వ్యక్తి అతను ఒక్కడే మా బైబిల్ కాలేజీలో. సంఘాన్ని నిర్మించాడు, హిందువుల మధ్య సంఘాన్ని కట్టాడు. సంఘాలను దాదాపు 6 సంఘాలను ప్రభు కృపలో ఆయన నిర్మించి ఆయన ముందుకు నడిపించాడు. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితము ఆయన ప్రభు పిలుపుని బట్టి ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుని పిలుపు అనేది, అందుకే చెప్పాను 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనము, మీ గృహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మరలా మీరు చదువుకుంటే దానిలో నీకు ఏ పిలుపు ఉందో నీకు తెలుస్తూ ఉంటుంది. ఏ పిలుపు నీలో ఉండి ఆ పిలుపుని నీవు తృణీకరిస్తున్నావో నీవు దైవ జ్ఞానముతో నీవు చదివితే నీకు తెలుస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడలారా, అందుకని అంటున్నాడు. అదే 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే 1 కొరింథీ 13 2వ వచనము, ప్రవచించు కృపావరములు కలిగిన మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడవైనను, ప్రేమ లేని వాడవైతే అది
ఇక్కడ ఫైనల్గా ఏం చెప్పాడో తెలిసే దేవుడు, ఎన్ని పిలుపులు ఎన్ని ఉండా ఈ ప్రేమ అనేది ఒకటి లేకపోతే అది అట్టివాడు వ్యర్థుడు. ప్రేమ అంటే ఏంటో తెలుసమ్మా? దేవుడు మనకు తోడు. నిజమైన యేసయ్య ప్రేమ ఏంటో తెలుసా? కల్వరి ప్రేమ. బైబిల్లో ప్రభు అంటున్నాడు, దేవుడు లోకమును ఏం చేశాడంటమ్మా? ఎంతో ప్రేమించెను. ఇంకో మాట చెప్పలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. బైబిల్స్ను తగలబెట్టే వాళ్ళని దేవుడు ప్రేమించాడు. సేవకులని హతమార్చే వాళ్ళని దేవుడు ప్రేమించాడు. మందిరాలని తగలబెట్టే వాళ్ళని దేవుడు ప్రేమించాడు. ఈనాడు క్రైస్తవ్యాన్ని, సేవకులను రకరకాలైన దూషణకరమైన మాటలతో దూషించే వారిని దేవుడు ప్రేమించాడు. లోకములో ఉన్న 800 కోట్ల జనాంగాన్ని దేవుడు ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమ అందరి మీద ఉన్నది. ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటున్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడవైనను ప్రేమ లేని వాడనైతే నేను. అది దేవుడు మనకి తోడుగా లేకపోతే, దేవుని ప్రేమ మనలో లేకపోతే అట్టి వ్యక్తి వ్యర్థుడు. మందిరంలోకి వచ్చి కానుకలు ఇచ్చి, బైబిల్ చదివి, పాటలు పాడి, ప్రార్థన చేసి, పిడికలు ఇచ్చి, పరిచర్య చేసి, ఎన్ని చేసినా నీలో కల్వరి ప్రేమ లేకపోతే ఏమైందమ్మా? నీవు వ్యర్థుడవే, వ్యర్థురాలవే. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి తెలియజేశాను. ఒకడున్నాడు బైబిల్లో ధనవంతుడు. ప్రభువా, ఆదివారము ఆబ్సెంట్ లేకుండా మందిరానికి వచ్చేవాడు. మనమైతే కొంతమంది ఆబ్సెంట్ పెడతాము, కొంతమంది సగం ఆబ్సెంట్ పెడతారు. సగం ఆబ్సెంట్ అంటే ఆరాధన అయిపోయిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత, అంతే కదమ్మా, వాక్యము చదవటాలు అయిపోయిన తర్వాత కొంతమంది వస్తూ ఉంటారు. లాస్ట్లో కొంతమంది వస్తూ ఉంటారు. ఇదంతా కూడా సగం ఆబ్సెంట్. ఎవరికి వాళ్ళు లెక్కేసుకోండి. ఈరోజు మందిరంలో మనం ఎంత ఆబ్సెంట్ అయ్యామో, 2 గంటల్లో ఏ టయానికి వెళ్ళామో, ఎంత ఆబ్సెంట్ అయ్యామని లెక్కేసుకుంటే మనం ప్రభువుకి ఆ ఆబ్సెంట్ని బట్టి ప్రభువుకి మనం లెక్క అప్పగించాలి. కాబట్టి వాడు అంటున్నాడు, ఆదివారం నాకు ఆబ్సెంట్ లేదు ఆదివారంలో అంటున్నాడు. నా రాబడిలో 10వ భాగాన్ని నీకు ఇస్తున్నాను అంటాడు. ఇంకా వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉన్నాను అంటున్నాడు. కానీ ఎన్ని ఉన్నా దేవుడు వారిని ఏ పేరుతో పిలిచాడమ్మ? వాడిని ఒరే వెర్రివాడా, వ్యర్థుడా. ఇన్ని లక్షణాలు ఉండవాడిని వెర్రివాడుగా అంటే మనం పరిశీలన చేసుకుందాము. వాడిలో ఉన్న లక్షణాలు మనలో కనుక లేకపోతే ఇంకా ఎంత వ్యర్థులుగా ఉంటామో. చూడండి, ఆదివారం వరకు ఆబ్సెంట్ లేదు, వెర్రివాడే. ఆదివారం వాడు ప్రతి వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, ఆయన వెర్రివాడే. కానీ వాడు రాబడిలో 10వ భాగాన్ని దేవుడికి సమర్పిస్తూ ఉన్నాడు, కానీ వెర్రివాడే. ఎందుకని? వాడిలో ఇతరులను ప్రేమించే ప్రేమ వాడిలో లేదు. వాడు అంటున్నాడు, ఓ ప్రభువా, ఇటువంటి వాడిగా ఉండనందుకు, ఒక సుంకరిని, ఒక పేద లాజరుని గురించి అంటున్నాడు, ఇటువంటి వాడిగా ఉండనందుకు నీకు స్తోత్రము అంటున్నాడు. ఎదుటి వారిని ప్రేమించే తత్వం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయము, 1 కొరింథీ 13వ అధ్యాయము అంతా కూడా చూస్తే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో కూడా ఈ అధ్యాయము లవ్ చాప్టర్ అంటారు, ప్రేమ అధ్యాయము. ఈ అధ్యాయము మనం చదువుకోవాలి. ఈ అధ్యాయం అంతా కూడా దేని గురించి చెప్తుందో తెలుసమ్మా? ప్రేమను గురించి. మనలో ఎన్ని భక్తి లక్షణాలు ఉండా నీ పక్క వ్యక్తిని ప్రేమించే లక్షణం లేకపోతే నీ వ్యర్థురాలవే. మనలో ఎంత దైవ సంబంధమైన నిర్ణయాలు మనం కలిగి ఉండా నీ తోటి వారిని కనుక ప్రేమించే తత్వం నీలో లేకపోతే మనము వ్యర్థులమే. మనలో ఎంత, ప్రియ దేవుని బిడలారా, ప్రార్థించే ప్రార్థన నడిపింపు మనలో ఉండా
నీ తోటి వ్యక్తికి వందనాలు చెప్పేటువంటి యొక్క ఆలోచన ప్రేమ మనలో లేకపోతే మనము దేవుని దృష్టిలో ఏమై ఉన్నామో వ్యర్థులమే. అందుకే అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఒరే వ్యర్థుడా, నరకానికి నీ జీవితము సిద్ధపాటు చేయబడి ఉన్నది. వాడు నరకములోకి వెళ్ళి వాడు అంటున్నాడు, అయ్యో ప్రభువా, అబ్రహామా, నేను ఇక్కడ బహు యాతన పడుచున్నాను. ఒక్కసారి అదిగో ఆ ఆ దరిద్రుడు ఆయన చిటికెన వేలుతో నాకు ఒక చుక్కన నాలుక మీద ఒక దాహము వెయ్యి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నవాడు ఒక్క చుక్క, ఒక డ్రాపు చుక్క నీటి కొరకై అల్లాడిపోతూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఎదుటి వారిని ప్రేమించే ఆ ప్రేమ తత్వము లేక, ఎంత భక్తి జీవితం మనం జీవించినా ఆ భక్తి అంతా కూడా వ్యర్థమే. యేసయ్య లోకాన్ని ప్రేమించాడు, యేసయ్య నన్ను ప్రేమించాడు, యేసయ్య మనలందరిని ప్రేమించాడు. ప్రేమించిన యేసయ్యను, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య ప్రేమించిన బిడ్డలను నీవు ప్రేమించాలి. మనకు సహోదరులు, యేసయ్య ప్రేమ లోకమంతటి మీద ఉన్నది. హిందూ టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు మన సహోదరులు, మసీదుకి వెళ్ళేవాళ్ళు మన సహోదరులు, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా మన సహోదరులే. ఎందుకో తెలుసా? వాళ్ళందరి మీద యేసయ్య ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ప్రేమ కలిగిన తోటి సహోదరులను మనం ప్రేమించాలి. నేను చాలాసార్లు మీతో చెప్పాను, ఆరాధన అయిపోయిన తర్వాత మీ అందరూ కూడా లేచి వెళ్ళటం కాదు, ఒకరికి ఒకరు ఏం తెలియజేసుకోవాలమ్మా? ప్రభు కృపలో వందనాలు తెలియజేసుకోవాలి. నీ పక్క వారికి నీకు మంచిగా ఉండేవాళ్ళు కాదు, నీకెవరైతే నీకు దూరంగా ఉంటారో, ఎవరైతే నీకు పగగా ఉంటారో, ముందు వారితో నీ వందనాలు చెబితే యేసయ్య ప్రేమ నీలో నుండి బయటకు ఉద్భవించినట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఇక్కడ మనకి అదే మాట తెలియజేస్తూ ఉంది. చివరిగా మనం లోకా శుభవార్తలోకి వచ్చినప్పుడు అక్కడ మనకు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, లోకా శుభవార్త 4వ అధ్యాయము 22వ వచనంలో, క్రీస్తు వలె మన నోట నుండి ఎటువంటి మాటలు రావాలో చెబుతూ ఉన్నాడు. లోకా శుభవార్త 24వ అధ్యాయము 22వ వచనము, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఏం చేశారమ్మా? ఆశ్చర్యపడ్డారు. దయగలిగిన మాటలు. మన నోటి నుండి ఏ మాటలు వస్తుంది? దయలైన మాటలు. మన నోటి నుండి యేసయ్య ఆయన నోట నుండి వచ్చిన ప్రతి దయగలిగిన ప్రతి మాటను బట్టి ఆ స్థలములో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఏమయ్యారు తెలుసమ్మా? ఆశ్చర్యపోయారు. అయ్యో దయగలిగిన ప్రభువా, ఈ దయగలిగిన మాటలు మాకు నీవు వినిపిస్తున్నావయ్యా. మేము దయలేని బిడ్డలకు దయగలిగిన మాటలు వినిపిస్తూ ఉన్నావు. ఆయన దయగలిగిన మాటలు, జీవగ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా దయగలిగిన మాటలే. దయగలిగిన మాటలతో, దయలేని బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనలను ఆ ప్రభు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. దయగలిగిన మాటలతో, ప్రియ దేవుని బిడ్డలారా, దుర్మార్గపు జీవితాలు జీవించే మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనలను యేసయ్య ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. దయగలిగిన మాటలతో కక్ష, ఈర్ష్యలు, అసూయ, రకరకాలైనటువంటి సాతాను లక్షణాలు కలిగినటువంటి నాతో, నీతో, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎంతగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడో. అందుకే అంటున్నాడు, ఆయన దయగలిగిన మాటలు విని ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశారమ్మా? వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన దయగలిగిన మాటలు మన కుటుంబానికి ఆదరణ ఇస్తూ ఉంటాయి. ఆయన దయగలిగిన మాటలు మన మనసుకి నెమ్మదినిస్తూ ఉంటాయి. ఆయన దయగలిగిన మాటలు మన కుటుంబానికి ఆదరణనిస్తూ ఉంటాయి. ఆయన దయగలిగిన మాటలు మన బిడ్డలకు దైవ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి. ఆయన దయగలిగిన మాటలు రేపు జరిగే వారమంతా కూడా మనము కష్టపడి పని చేయటానికి మనకు శక్తినిస్తూ ఉంటాయి.
ఆయన దయగలిగిన మాటలు ప్రియ దేవుని బిడ్డలారా మనలను కల్వరి శిలువ దగ్గరకు నడిపిస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? అక్కడ యేసయ్య నిజమైన ప్రేమ ఆ శిలువలో ఉన్నది కాబట్టి. అందుకే ఆయన దయగలిగిన మాటలు ఆ సమాజంలో ఉన్న అందరూ కూడా విని వాళ్ళు ఎంతగానో ఏమయ్యారు, ఇంత మూర్ఖులం మేము ప్రభువా, నీ దయగలిగిన మాటలతో ఎంతగా మమ్మలను ఆదరిస్తున్నావు అని చెప్పి వాళ్ళు ఏం చేశారమ్మా, ఆ ప్రభు మాటలకు వాళ్ళు లోబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిలో ఇంకో మాట మనం చూస్తే అదే లోకా శుభవార్త 4వ అధ్యాయము 25-26 వచనాలను మనం చూసినప్పుడు, ఏలియా దినముల యందు 3 ఏండ్లు 3.5 సంవత్సరాలు ఆకాశము మూయబడి దేశము అంతట కూడా గొప్ప కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది భర్తలు లేని వాళ్ళు ఉన్నను. ఏలియా సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవని యొద్దకును కూడా పంపబడలేదు. ఇక్కడ చూడండి, ఒకానొక దినములో అక్కడ అంటున్నాడు, ఏలియా దినముల యందు 3.5 సంవత్సరాలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు, భర్తలు లేని వాళ్ళు ఉన్నారు. అయినను సరే దేవుడు ఏలియాను ఎక్కడ పంపించాడమ్మా? సారేపతు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు దగ్గరకు పంపించాడు. ఎందుకంటే దేవుని యొక్క దయగలిగిన మాటలకి ఆ విధవరాలు ఏమైందో తెలుసా? దేవునికి లోబడి ఉన్నది. దేవునికి లోబడి ఉన్నది కాబట్టి దేశమంతా కరువు వచ్చిన ఏలియా ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందమ్మా? ఏలియాకు ఏం చేసింది? తన దగ్గర ఉన్న ఆహారము ఆమెకు అతనికి అందించింది. చూడండి 27వ వచనములో, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలో అనేకులు కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదు. ఇక్కడ చూడండి, కుష్ఠరోగులు అనేక మంది ఉన్నారు, కానీ నయమానే శుద్ధి పొందాడు. విధవరాలు అనేక మంది ఉన్నారు, కానీ సారేపతులో ఉన్న విధవరాలి ఆ ప్రవక్త యొక్క ఆ దైవజనుని యొక్క ఆకలిని తీర్చింది. కారణం ఏంటి తెలుసా? ఆ సారేపతు విధవరాలుకి దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే దయగలిగిన మాటలు ఆమె హృదయంలో భద్రపరుచుకుంది, ఆమెకు దేవుడు తోడై ఉన్నాడు. రెండవదిగా ఈ నయమాను కూడా దేవుని మాటలకు లోబడ్డాడు. దేవుని దయగలిగిన మాటలు తన హృదయంలో ఏం చేసుకున్నాడు? ఆయన స్థిరపరచుకున్నాడు. కనుకనే ఆ ఎలీషా కాలంలో ఎంతోమంది కుష్ఠవ్యాధి కలిగిన వారు ఉన్నను సరే ఆ నయమానే పరిపూర్ణమైన శుద్ధి పొందాడు. అంటే దేవుని సేవకుని మాటలకు, ఆ ఎలీషా మాటలకు నయమాను లోబడ్డాడు. ఆ దయగలిగిన మాటలను నయమాను తన హృదయంలో స్థిరపరచుకున్నాడు, స్వస్థత పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలకు మనం లోబడితే, దేవుని మాటలకు మనం విధేయులుగా ఉంటే మన జీవితాల్లో లోకమంతా ఏ రీతిలో ఉన్నను సరే మనకి పరిపూర్ణమైన సమృద్ధి దేవుడు మనకిస్తాడు. సమృద్ధి మనకిస్తాడు. నేను ఒకసారి మీతో చెప్పాను అనుకుంటాను. నేను నెల్లిమర్రలో పనిచేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మా పిల్లలు చిన్న బిడ్డలు, మరి అక్కడ నాకు వచ్చే కానుక చాలా తక్కువ. అయినా సరే ప్రార్థన ద్వారా మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. ఒక దినం వచ్చేసరికి మా పాస్టర్ గారు వచ్చింది, అయ్యా ఇంట్లోకి ఏమి లేవు పాస్టర్ గారు అండి, బియ్యం లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు అండి అంది. నేను అన్నాను, నువ్వు మా పాస్టర్ గారు అటువంటి విషయాల్లో చాలా ప్రార్థన చేసింది, ప్రార్థన చేయమ్మని చెప్పాను. నేను కొంచెం ప్రార్థన చేసుకొని నేను పడుకున్నాను. ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. మధ్యాహ్నం 1 గంట టైంలో
4 వారాల నుంచి ఆ సంఘ పెద్ద మరి పౌలు అని చెప్పి ఆయన చర్చికి రాల, ఆయన భార్య భర్తలు. ఆ దినములో మధ్యాహ్నము 1 గంట 12 గంటల టైంలో ఆయన కొండ ఎక్కి మా ఇంటికి వచ్చాడు. వచ్చి అమ్మ అయ్యగారు ఏరమ్మా అని పాస్టర్గారిని లేపి అడిగితే అయ్యా అక్కడ పడుకున్నాడా అని చెప్పింది. ఆయన భార్య మా పాస్టర్గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను లేపి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన తరువాత ఆమె అంత ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. వెళ్ళిన తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, మా చిన్న బిడ్డలు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఆహారానికి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మా పాస్టర్గారు అందయ్య పౌలోళ్ళు వచ్చారు, ఇదిగో బియ్యం తీసుకొచ్చారు, ఇదిగో వేట మాంసం తీసుకొచ్చారు, ఇది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు కారం చింతపండు గోంగూర అక్కడోళ్ళు అన్నీ తీసుకొస్తారు. దేవుని వాక్యం ఏంది తెలుసా? మీ ఇంటిలో పుదీనా ఉంటే పుదీనాలో కూడా 10వ భాగం దేవుడికి ఇవ్వండి అన్నాడు. కాబట్టి అక్కడ ఆ నెల్లిమర్ల ప్రాంతాల్లో ప్రతిదీ కూడా తీసుకొని ఇళ్లలో ఏది ఉంటే అది తీసుకొని పొట్లాలు కట్టుకొని సంచిలో పెట్టుకొని మందిరానికి వస్తూ ఉంటారు. అన్నీ తీసుకొచ్చారయ్యా అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏమీ లేవు. మా పిల్లలు 1:30కి స్కూల్ నుంచి వచ్చేలేకే ఆమె ఆహారం వండింది. తర్వాత ఆమె ఏం చేసిందమ్మా, కూర వండింది, అన్నీ రెడీ చేసింది. పిల్లలు వచ్చారు. ఏమీ లేని టైంలో కూడా మా బిడ్డలు ఇంటికి వచ్చేసరికి వేట మాంసంతో కూడిన ఆహారం వాళ్ళకి పెడతాం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయగలిగినటువంటి మాటలు మన హృదయాలలో స్థిరపరచుకుంటే వాక్యాన్ని తప్పకుండా ఆ మాటలు దేవుడు మనకి తోడుగా ఉండేటట్టు చేస్తూ ఉంటుంది. తోడుగా ఉన్నప్పుడు మన ఇంటిలో ఆయన సమృద్ధిని ఇస్తూ ఉంటాడు. సమృద్ధినే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి బలహీనతలో నుండి కూడా ఆయన నయమాను వలె పరిపూర్ణమైన స్వస్థత దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. నేను మన హేమలతమ్మ దగ్గరికి వెళ్ళాను. కనికరం వాళ్ళ తల్లి, ఆమె దగ్గరికి వెళ్ళి కాంచేపు కూర్చొని అప్పుడు రాల కనికరం ఇంటికి కాంచేపు మాట్లాడుతూ కొన్ని మాటల సందర్భంలో వచ్చింది. హేమలతమ్మ చెబుతూ ఉంది, అయ్యా నేను ఈ స్థితిలో బతికున్నానంటే నిజంగా అది ఆ దేవుని కృపేనయ్యా. నాకు వచ్చిన బలహీనత, నాకు వచ్చిన జబ్బు, ఆ గుంటూరు నుంచి నా డెడ్ బాడీ వచ్చింది అనుకున్నాను. ఇప్పటికి కూడా నన్ను సజీవుడుగా నా యేసయ్య ఉంచాడు. దయగలిగిన దేవుని మాటలు మన హృదయాలలో స్థిరపరచుకుంటే ఎటువంటి వ్యాధి కలిగినా సరే ఆ బలహీనతలో నుండి నయమానువలే దేవుడు మనలను ఏం చేస్తాడు, స్వస్థపరుస్తూ ఉంటాడు. ఈ దినంలో ప్రియ దేవుని బిడ్డలారా, దయగలిగిన దేవుని మాటలు మన హృదయాలలో స్థిరపరచుకుందాం. ఆ మాటలో ఎడల విశ్వాసం ఉంచుదాము. ఆయన మనకు తోడై ఉంటాడు. మన కుటుంబాలలో దేవుడు సమృద్ధిని ఇస్తూ ఉంటాడు. మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మన సమస్త సంఘానికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. నయమానుకి ఇచ్చిన ఆరోగ్యం ఇస్తాడు. ఏలియాకి ఇచ్చిన సమృద్ధిని ఇస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడో తెలుసా, దయగలిగిన దేవుని మాటలో మన హృదయాలలో స్థిరపరచుకున్నప్పుడు, ఆ మాటల ఎడల మన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకి ఏమై ఉంటాడు, తోడై ఉంటాడు. ఇశ్రాయేలుకు ఆయన అరణ్యములో తోడుగా ఉన్నాడు. దానియేలుకి సింహాల మధ్య తోడుగా ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలకి అగ్నిలో తోడుగా ఉన్నాడు. యోషాపుకి పడద్రోయబడిన గోతిలో తోడుగా ఉన్నాడు. అటువంటి విపత్కరమైన పరిస్థితులు ఈనాడు లోకంలో, భారతదేశంలో ఎన్నో విపత్తులు ఈనాడు రావటానికి సిద్ధంగా ఉన్నవి. వాటన్నిటిలోనూ కూడా సంఘానికి, సంఘ బిడ్డలకు, నీకు నాకు ఆయన కృప తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి విపత్తులు వచ్చినా అన్నిటిలో నుంచి ఆయన మనలను పరిపూర్ణమైన విడుదల, విముక్తి, విమోచన దయచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని కార్యములు మన జీవితంలో జరగాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా జీవితంలో చేసిన కార్యాలు, నయమాను జీవితంలో చేసిన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనకి కూడా దేవుడు తోడుగా ఉండాలి అని మన జీవితాలను వాడుకో ప్రభువా. నీ పరిచర్యకు నన్ను వాడుకో, నా బిడ్డలను వాడుకో, నా కుటుంబాన్ని వాడుకో నాయన. నన్ను పిలుచుకో, నీ పిలుపుకు నేను లోబడి, నీ దయగలిగిన మాటలకు నేను లోబడి నీ పరిచర్యలో జీవిస్తాను. నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉంటాను. నీ కృప నాకు తోడుగా ఉంచి నన్ను వాడుకొని
ప్రియ ప్రభువా, నా అవసరతలు తీర్చు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా భర్తను నా బిడ్డలను దీవించు, నా సంఘాన్ని దీవించు, ఈ ఆమోదగిరి పట్టణ ప్రాంత ప్రజలను దీవించు అని చెప్పి ప్రభు దగ్గర ఏలియా లాంటి ఒక స్థిరమైన విశ్వాసము, నయమాను లాంటి ఒక స్థిరమైన నమ్మకము నీవు నేను కలిగి, ఆయన తోడును కలిగి, ఆయన సహాయము కలిగి, ఆయన దీవెనలతో ఈ చివరి దినాలలో మనందరము కూడా బలమైన ఆయన సాక్షులుగా జీవించాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.